సాతాను యొక్క విత్తనము పైన, సంతానము పైన దేవునికి ఆసక్తి లేదు. సర్ప సంతానం పైన దేవుడికి ఆసక్తి లేదు. ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరి పేర్లైతే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో జగత్ పునాది వేయబడి మునిపై రాశాడో, ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో, ఎవరినైతే 7 ముద్రల చేత ముద్రించున్నాడో, అదిగో వాళ్ళపైన మాత్రమే దేవుడికి ఆసక్తి ఉన్నది. వారిని ఎట్టి పరిస్థితులు ఆయన పోగొట్టుకోడు. వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆయన తన నుండి వెళ్ళగొట్టుకోడు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తుంటే కూడా వెళ్ళనివ్వడు ఆయన. పడిపోతానంటే కూడా పడిపోనివ్వడు ఆయన. లోకంలో కలిసిపోతామంటే కూడా కలిసిపోనివ్వడు ఆయన. వాళ్ళని ఎలాగైనా సరే తన కొట్లలో చేర్చుకుంటాడు. అంతే. విత్తనమంత కొట్లోకి రావాల్సిందే, గోధుమంత కొట్లోకి రావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రణాళిక చొప్పున వారి జీవితంను ఆయన మలుస్తూ ఉంటాడు. ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పంలో ఎలా ఉండాలని ఆ వధువును గూర్చి ఆయన అనుకున్నాడో ఆ స్థితికి తీసుకొస్తా ఉంటాడు.